హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. మేము బియ్యమైతే ఆడించుకున్నామండి. ధాన్యాన్ని కొనుక్కొని సంవత్సరానికి సరిపడా ధాన్యం కొనేసి బియ్యం ఒక్కసారిగా ఆడించేసామండి. ఇలా మేము సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగైతే బియ్యాన్ని స్టోర్ చేసుకుంటామండి. ఒకసారే కొనేసి ధాన్యాన్ని కొనుక్కొచ్చేసారు. అయి మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చారండి. తీసుకొచ్చేసారు ఇలాగా. పల్లెటూళ్ళలో చాలామందయితే ఇలా ధాన్యాన్ని కొనుక్కొనయితే ఒకసారిగానే ఆడించుకుంటారండి. మొత్తం ధాన్యం అంతా ఒకేసారి ఆడించకపోయినా, ధాన్యం పెట్టుకునే ప్లేస్ ఉన్న వాళ్ళైతే ధాన్యాన్ని 2, 3 బస్తాలు అలా ఆడించుకుంటారండి. కానీ మాకైతే అలా ప్లేస్ లేదు కాబట్టి, మాకంత ధాన్యాన్ని ఒకసారి బియ్యంలో ఆడించేసారండి. దాన్ని మేము సంవత్సరం అంతా ఎలా నిల్వ చేసుకోవాలో అలా చేస్తామండి. చేస్తారు మామయ్య. అలా బియ్యమైతే ఇలా తీసుకొచ్చారండి ట్రాక్టర్ మీద. తీసుకొచ్చారు. ఇందులో మేము బోరిక్ యాసిడ్ అనేసి ఈ కెమికల్ అయితే కలుపుతామండి. మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ మోతాదులో కాకుండా సమానంగా అయితే చూసుకొని కలుపుతామండి. ఇలా కెమికల్స్ కలపడం మనకి మంచిది కాదు. కానీ మరి పెంకు పురుగులు అలాంటివి పట్టకుండా తెల్ల పురుగులు కూడా పడతాయండి. మనకి చాలా ఇబ్బంది. బియ్యంలో అలా పడితే ఏరుకొని వండుకోవాలన్నా ఇబ్బందే. కాబట్టి మనం ఇది తప్పకుండా కలపాలండి. నిల్వ పెట్టుకునే బియ్యంలో అయితే ఈ కెమికల్ కలపాలి. బోరిక్ యాసిడ్ అంటారండి ఇది. ఇది మేము 15 బస్తాలండి ధాన్యం. అందులో మొత్తం కలపమండి. ముందుగా అయిపోయే బస్తాల్లో అయితే కలపము. వెనకాల ఉండే బస్తాలు ఒక 7 బస్తాల్లో అయితే కలుపుతామండి. 3 ప్యాకెట్లు తెచ్చారండి ఇది. ఈ 3 ప్యాకెట్లు మేము బియ్యంలో అయితే కలిపేసి, దాంతోపాటు వేపాకులు, కరివేపాకు కూడా వేస్తారండి. వేసి మొత్తం ఇలా మిక్స్ చేస్తారు. ధాన్యాన్ని అయితే ముందు ఇలా మనం నేలపై పోసేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. మాకు మరి ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి అలా మూటల్లోనే ఉంచేసి మేము 2 రోజులు ఉంచేసామండి. తర్వాత అయితే ఇలా 2, 3 బస్తాలు చొప్పున ఇలా నేలపై పోసుకొని అయితే కొంచెం కెమికల్ పౌడర్ వేసుకొని, కొంచెం కరివేపాకు అలాగే వేపాకులు కూడా వేసేసి ఇలా మొత్తానికి మిక్స్ చేసండి బస్తాల్లో పట్టించేసి శుభ్రంగా గాలి వెళ్ళకుండా మూతులైతే శుభ్రంగా కట్టేస్తారు. బియ్యాన్ని కొనేవాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ అస్తమానం బియ్యం కొనుక్కోవాలంటే మనకి నెలకి వచ్చేసి మనకి 25 కేజీల ప్యాకెట్లు అయితే మనకి చాలానే అవసరం అవుతాయండి. ఎందుకంటే మనకి మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యామిలీలో బియ్యం కూడా క్వాంటిటీ మనకి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అండి, మనం అంత మాట కొనాలన్నా ఇబ్బందే. కాబట్టి మా ఇంట్లోనైతే మా వాళ్ళు ఇలా బియ్యం అయితే ఆడించేస్తారండి సంవత్సరానికి సరిపడా. మామయ్య, అత్తయ్య ఇలా వీటిని ఎలా స్టోర్ చేయాలో వారికి తెలుసండి. అలా కలిపేసి ఇలా చేస్తారు. మా మేము చిన్నపిల్లలప్పుడు నాన్న అలాగే చేసేవారండి. ఇక్కడ మామయ్య కూడా అలాగే చేస్తారు. మామయ్య చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఇలానే ఆడించేవారంటండి. కొన్ని సంవత్సరాలు మానేసాము. మరలా ఇలా ధాన్యాన్ని అయితే కొనేస్తున్నారు. కొనేసి ఒకసారిగానే ఆడించుకుంటున్నారండి. ఇలా ఆడించుకోవటం వల్ల మనకి ఎంతో కొంత లాభం అయితే ఉంటుందండి. ఈ బియ్యంతో పాటు మనకి నూకలు వస్తాయి. నూకలు మనకి ఏదైనా రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే మనకు అవసరం లేకపోతే పశువులు ఉన్న వాళ్ళైతే పశువులకు కూడా యూస్ చేసుకోవచ్చు దానాలాగా. అలాగే మనకి ఇందులో తవుడు కూడా వస్తుందండి. తవుడు రోజు గేదెలకైతే కుడితిలోనికి అవసరం అండి మాకు. మా గేదెలు ఉన్నాయి కాబట్టి. మనం బియ్యం రేటుతో పోలిస్తే ధాన్యం రేటే తక్కువండి. మనకి బస్తా వచ్చేసి 1000 రూపాయలకి మనకి తక్కువలోనే వస్తుందండి. కానీ బియ్యం అయితే మాత్రం మనకి 25 కేజీల ప్యాకెట్ వచ్చేసి మనకి 1300 ఆ పైనే ఉంటుందండి పిఎల్‌లో. కాబట్టి మనం బియ్యం కన్నా ధాన్యమే బెటర్ అండి. ఈ బియ్యం ఆడించేటప్పుడైతే చాలామంది చాలా రకాలుగా ఆడించుకుంటారు. కొంతమంది అయితే ఎక్కువ పట్టేయించుకొని ఆడించుకుంటారండి. అంటే బియ్యంలో మనకి తెల్లదనం లేకుండా ఎక్కువ తవుడు శాతం ఎక్కువ ఉంటుందండి. అలా ఆడించుకుంటారు కొంతమంది. కొంతమంది అయితే మరీ తెల్లగా ఆడించేస్తారండి. ఇంకా మేమైతే సమానమైన పట్టుతోటైతే ఆడించుకుంటాము. ఇక మనకి తవుడు మరీ ఎక్కువగా కాకుండా, మరీ తెల్లగా కాకుండా చూడడానికైతే బియ్యం మనకి కొంచెం గోధుమ రంగు టైప్‌లో కనిపిస్తాయండి. బావుంటది అన్నం కూడా. మనకి ఇలా ఆడించుకొని తింటే మనకి కెమికల్స్ శాతం అనేది తగ్గుద్దండి. మనం కొనుక్కున్న బియ్యంలో అయితే కెమికల్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే పురుగు పట్టకుండా వాళ్ళు చాలా రకాలైతే కలిపేస్తారు. మనం ఆడించుకుంటే ఆ బాధ అయితే ఉండదండి. ఇదిగోండి బస్తాలు అయితే ఇలా సర్దేశారు. కింద ఒట్టిగడ్డేసారండి. ఈ ఒట్టిగడ్డేసి ఇలా సర్దారు. ఎక్కువ తేమ చెమ్మగా లేకుండా ఇలా ఒట్టిగడ్డేసుకుని పైన అయితే బస్తా సంచులైతే వేశారండి. వేసి ఇలా దానిపై అయితే ఇలా బస్తాలు ఒకదానిపై ఒకటి అమర్చేశారు. పైన అయితే మేము బెడ్షీట్లు అలాంటి క్లాతులతోనైతే కప్పేస్తామండి గాలి తగలకుండా. ఇలా మేము ఈ విధంగానైతే మేము బియ్యం అయితే స్టోర్ చేసేసామండి సంవత్సరానికి సరిపడా.
మరి మాకు ఇంట్లో దాచుకోవడానికి స్పెషల్‌గా ఒక రూమ్ అంటూ లేదండి ధాన్యానికి. మొత్తం అంతా మేము ఇక ఇలా సర్దుకోవాల్సిందే. మాది పెంకుటిల్లు కాబట్టి ఇబ్బందేనండి కాస్త. అయినా మరి ఏం చేస్తామండి, బియ్యం అవసరం గదా! అంత మాట కొనలేక ఇలా ఒకేసారి అయితే మేము ఆడించుకుంటామండి. మీరు కూడా ఇలానే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. చాలామందయితే అప్పుడప్పుడునే కొనుక్కుంటారండి. మేము అలాగే కొనుక్కునేవాళ్ళము. కానీ ఆ ఇబ్బంది అయితే మేము అంత మాట వెళ్ళి షాపుల దగ్గరికి తెచ్చుకొని ఎందుకనేసి మాకు అనుకూలంగా పల్లెటూరు కాబట్టి మాకు ధాన్యం దొరుకుద్దండి విరివిగా. అందుకనైతే ఇలా కొనేసేసి మేము బియ్యాన్ని మనకు దొరికేదాన్ని కొనుక్కోవడంలో మనకి ఇబ్బంది ఏముందండి? దొరుకుద్ది గదండీ! అందుకని ధాన్యాన్నయితే మేము ఇలాగా బియ్యం ఆడించేసామండి. మా పల్లెటూరోళ్ళం సంవత్సరానికి సరిపడా అన్నీ ఒకేసారి చూసేసుకుంటామండి. అప్పుడప్పుడు కాకుండా. ఎలానంటే మనకి సమ్మర్‌లోనైతే కారం, పచ్చడ్లు, వడియాలు అలాగే ఎక్స్‌ట్రా మనం పప్పులు, ఉప్పులు అలాంటివన్నీ కూడా ఈ సమ్మర్‌లోనే చూసుకుంటాం కదండీ! అలాగే ధాన్యం కూడా ఈ సమ్మర్‌లో వచ్చే ధాన్యాన్ని సార్వా ధాన్యాన్ని కూడా కొనుక్కొని పల్లెటూళ్ళలో ఇలా ఆడించుకుంటామండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తే. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.